లంగ్ హెల్త్ని ఎలా కాపాడుకోవాలి, లంగ్ హెల్త్ని మనం ఎలా జాగ్రత్తగా చూసుకోవాలని చూస్తే నార్మల్గా ఉండేవాళ్ళు ఒక కేటగిరీలో, రెండో కేటగిరీ వచ్చి ఆల్రెడీ దీర్ఘకాలికమైన ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులతో బాధపడేవారు. మొదటి వారిని కానీ చూస్తే ఎక్కువ శాతం మంది మార్నింగ్ వాకింగ్కి వెళ్తూ ఉంటారు. కొంతమంది ఈ మధ్య వయస్కులు వర్కింగ్ చేసేవాళ్ళు వాళ్ళ ఉన్న వాతావరణంలో కాలుష్యానికి, పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. అలానే చాలామంది స్మోకింగ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడిప్పుడే స్మోకింగ్ చేస్తూ ఉండేవాళ్ళు, లేదంటే రీసెంట్గా ఏదన్నా ఫ్యాక్టరీస్లో కానివ్వండి, పొల్యూషన్తో కూడిన పరిశ్రమల్లో వర్క్ చేసే వాళ్ళకి ఏమి ఇబ్బందులు కనిపించవు. కానీ పోను దీర్ఘకాలికంగా వీటికి ఎక్స్పోజ్ అవుతుంటే మాత్రం వాళ్ళలో ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉంటాయి. రెండవ కేటగిరీలో ఏంటంటే ఆల్రెడీ క్రానిక్ లంగ్ డిసీజెస్తో బాధపడుతుండేవాళ్ళు, ముఖ్యంగా ఆస్తమా వ్యాధిగ్రస్తులు కావచ్చు, క్రానిక్ బ్రాంకైటిస్, సిఓపిడితో బాధపడేవాళ్ళు కావచ్చు, లేదంటే ఇంతకు ముందు ఊపిరితిత్తులు ఏదన్నా ఇన్ఫెక్షన్స్ వచ్చి తగ్గిపోయి స్కారింగ్ పడిపోయిన వాళ్ళు, అంటే ట్యూబర్క్లోసిస్ ఇంతకుముందు వచ్చి తగ్గిపోయిన వారు, పోస్ట్ ట్యూబర్క్యులర్ బ్రాంకిఎక్టాసిస్ అంటాం, లేదంటే పోస్ట్ ట్యూబర్క్యులర్ ఫైబ్రోసిస్ అంటాం, ఇటువంటి వ్యాధులతో బాధపడేవాళ్ళు, లేదంటే ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అని ఊపిరితిత్తులు గట్టిపడిపోతూ ఉంటాయి కొన్ని కారణాల వల్ల, అటువంటి వ్యాధులతో బాధపడేవారు. ఇంకొన్ని కేటగిరీస్లో ముఖ్యంగా ఈ కీళ్ళ వాతం ఏదైతే రుమటాయిడ్ ఆర్థరైటిస్, సార్కాయిడోసిస్, సిస్టమిక్ స్క్లీరోసిస్ అంటే దీర్ఘకాలికమైన ఈ కీళ్ళకు సంబంధించిన వాతంతో బాధపడే వాళ్ళలో కూడా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు వస్తూ ఉంటాయి. వీళ్ళందరికీ ఈ చలికాలం, వానాకాలం అంటే చాలా భయం. ఎందుకంటే అంతవరకు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా కంట్రోల్లో ఉన్న సిమ్టమ్స్ సడన్గా ఒక్కసారిగా దగ్గు, ఆయాసం, పిల్లికూతలు, లేదంటే ముక్కు కారడం, తుమ్ములు రావడం, ఇటువంటి లక్షణాలతో బాధపడడం బిగిన్ అవుద్ది అనమాట. ఊపిరితిత్తులు వీక్గా ఉన్నాయో, ఎవరైతే దీర్ఘకాలికంగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నారో, అలానే 50 సంవత్సరాల పైన పడిన వాళ్ళు, షుగర్తో బాధపడేవాళ్ళు, కిడ్నీ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్తో బాధపడేవాళ్ళు, క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకునేవాళ్ళు, అలానే ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న వాళ్ళు, ఎవరైతే హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఉన్నారో వాళ్ళు, దీర్ఘకాలికమైన కీళ్లవాతంతో బాధపడేవాళ్ళు, ఇమ్యూన్ సప్రెషన్ మెడికేషన్ మీద ఉండేవాళ్ళు, వీళ్ళందరూ న్యూమోనియాతో బాధపడే ఛాన్సులు, న్యూమోనియాకి గురయ్యే ఛాన్సులు చాలా ఎక్కువ అన్నమాట. సో అందుకని న్యూమోకాకల్ వ్యాక్సిన్ అని, బ్యాక్టీరియల్ న్యూమోనియా అని వీలైనంత వరకు రానివ్వకుండా కంట్రోల్లో ఉంచేదానికి, అరికట్టేదానికి, అలానే ఫ్లూ షాట్ అంటాం, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్స్ అనేవి ఇప్పుడు ఆల్రెడీ మనకు అవైలబుల్గా ఉన్నాయి. సో ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ మాత్రం ప్రతి సంవత్సరం మర్చిపోకుండా జీవితాంతం తీసుకోవడం, అలానే న్యూమోకాకల్ వ్యాక్సిన్లో 2 రకాలు ఉంటాయి, సంవత్సరం తర్వాత ఇంకోటి తీసుకోవడం, లేదంటే సేమ్ ఇది మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత తీసుకోవడం. ఆ వ్యక్తి యొక్క అండర్లయింగ్ కండిషన్స్ని, కోమార్బిడిటీస్ని బట్టి దానికి ఒక షెడ్యూల్ ఉంటుంది అన్నమాట. దాని ప్రకారంగా తీసుకున్నప్పుడు ఇన్ఫెక్షన్స్ నుంచి ఇన్ఫెక్షన్ బారిన పడకుండా అట్లీస్ట్ 50-60% మనం వీళ్ళని కాపాడవచ్చు. సో ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మనం లంగ్స్ హెల్త్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యమైనది, మర్చిపోకూడదు ఏంటంటే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. మనకు ముందు తరాల నుంచి ఏదైతే ప్రాణాయామం నేర్పిస్తున్నారో ప్రాణాయామం తప్పనిసరిగా చేసుకోవడం, అలానే ప్రాణాయామం తెలియని వాళ్ళు ఇన్సెంటివ్ స్పైరోమీటర్ అని బాల్స్తో ఏవైతే మనకి బయట డివైసెస్లు అవైలబుల్ ఉన్నాయో వాటిల్ని కూడా ఉపయోగించిన ద్వారా లంగ్ హెల్త్ని కాపాడుకోవచ్చు, లంగ్స్ కెపాసిటీని పెంచుకోవచ్చు.